పెళ్లి పుస్తకం భారతి గారు ఏం ఆలోచిస్తున్నారు? సాక్షి నందు మాట్లాడుకోవడం నేను కూడా విన్నానండి. వాళ్ల మనసుల మధ్య దూరం, సఖ్యత లేని సంసారం గురించి ఆలోచిస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నా కూతురు నందు లాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఆ కోరిక ఫలించిందే కాని కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందనే కొత్త బెంగ మొదలయింది. బొమ్మల పెళ్లిలా ముహూర్తబలం చూడకుండా తాళి కట్టించాం. రాహుకాలం, యమగండం ఏమైనా ఉంటే అది నా కూతురు జీవితం మీద ప్రభావం చూపిస్తుందేమోనన్న భయం నాకు పట్టుకుందండి. సిద్ధు కోసం పెళ్లి చేసుకున్న నందు ఏదో ఒకరోజు నా కూతురు మెడలో తాళిని లెక్క చేయకుండా బయటికి పొమ్మంటే మా గతేంటి? భారతి గారు మీరు బాధపడకండి. మీరు భయపడుతున్నట్టు ఏదీ జరగదు. మా నల్లుడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. సాక్షి కోసం కాకపోయినా సిద్ధు కోసమైనా మిమ్మల్ని ఎక్కడికి పంపించలేడు. ఇక్కడి నుంచి బయటికి వెళ్లకముందు నేను అదే ధైర్యంతో ఉన్నానండి. కాని ఎప్పుడైతే నందు ఆవేశం, ఆలోచన తెలిసిందో అప్పుడు మా అభిప్రాయం మారింది. అదే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవడానికి కారణమయ్యింది. కారణం మీరనుకుంటున్నది కాదు. నిజం తెలిసినా చెప్పలేని స్థితిలో నేనున్నాను. భారతి గారు గతం గతః. ఇక నుండి పరిస్థితులు మారుతున్నాయంటున్నాను కదా. ఏంటమ్మమ్మలు ఏదో సీరియస్ డిస్కషన్ అవుతున్నట్టుంది. అవ్వదు. అసాధ్యం అనుకున్న పెళ్లిని సుసాధ్యం చేసి చూపించావు కదా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది? పెళ్ళైపోయింది కదా. అమ్మా పప్ప ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్. అలా అని మనం అనుకుంటే సరిపోదు సిద్ధు. వాళ్ళనుకోవాలి, అలా ప్రవర్తించాలి. పెళ్లి చేసిన నువ్వే వాళ్ల మధ్య దూరాన్ని కూడా చెరిపేయాలి. దూరం ఏంటి? ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. కాకపోతే సడన్ గా పెళ్ళయ్యేసరికి కొంచెం షాక్ లో ఉన్నారు. మీరు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టకండి. సిద్ధు మాటలకేం గాని మీరు భయపడుతున్నట్టు మాత్రం జరగదండి. నందు చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. మళ్ళీ ఆ పొరపాటైతే చేయడు. ఏ సిద్ధు కోసమైతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో ఆ సిద్ధు కోసమే కలిసుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ డ్రాయింగ్ ఏంటి ఇక్కడుంది? అంటే అమ్మ పప్పాలకి ఈ గిఫ్ట్ నచ్చలేదా? వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటేనే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. అమ్మ పప్పాల్ని బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా చేయాలి? ఎస్, పప్పా, అమ్మా, పప్పా, అమ్మా. ఏమైంది సిద్ధు? ఏంట్రా సిద్ధు, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు ఆ ల్యాప్టాప్ పక్కన పెడితే అప్పుడు చెప్తాను. సరే చెప్పు. నువ్వు, అమ్మ, నేను మనం ముగ్గురం బయటికి వెళ్దాం. బయటికా? ఎందుకు? ఎందుకేంటి పప్పా? మీ ఇద్దరికి పెళ్లి చేసినందుకు నాకు ట్రీట్ ఇవ్వరా? ఇప్పుడు కాదురా, నాకు చాలా పెండింగ్ వర్క్ ఉంది. ఇది ఫినిష్ చేయకపోతే హరిప్రసాద్ తాతయ్యకి చాలా కోపం వస్తుంది. కావాలంటే మీ అమ్మతో వెళ్ళు. నాకు మాత్రం పనులే లేవనుకున్నారా ఏంటి? మీకు ఆఫీస్ వర్క్ ఉంటే నాకు కిచెన్ వర్క్ ఉంది. కిచెన్ వర్క్ చేయడానికి ఇద్దరు అత్తయ్యలు ఉన్నారు కదా. అలా అయితే మీకు హెల్ప్ చేయడానికి
ఆఫీస్లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. అమ్మా పప్ప ప్లీజ్ ఆపండి. నేను పార్టీ అడుగుతుంటే మీరిద్దరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? అసలు మీ ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా, లేదంటే నేను చచ్చిపోతానని భయపడి పెళ్లి చేసుకున్నారా? భయము ఇష్టం రెండు. నాకెందుకో ఇష్టం కన్నా భయంతోనే ఒప్పుకున్నారు అనిపిస్తుంది. అదే నిజమైతే మీకు చెప్పకుండా మళ్ళీ ఆ కొండపైకి వెళ్ళి అక్కడి నుండి నేను... సిద్ధు, ఇంకెప్పుడు అలా మాట్లాడకురా. మేమిద్దరం ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నామని అప్పుడు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీ పాప చెప్పింది నిజం సిద్ధు. కాకపోతే నువ్వు కొండ చివరి నుండి మాట్లాడుతుంటే నీకేమవుతుందోనని భయం కూడా ఉంది. సరే, నేను మీ ఇద్దరి మాటలు నమ్ముతాను, మీరు నా మాటలు కూడా వినండి. ఇప్పుడు కాదురా, వేరే రోజు ప్లాన్ చేసుకుందాం. కాదు, ఈ రోజే. పోన్లే బాబు, సిద్ధు అడుగుతున్నాడు కదా, వెళ్ళిరండి. వంట పనులు మేము చూసుకుంటాంలే సాక్షి. సిద్ధం తీసుకుని బయటకు వెళ్ళండి. అలా సైలెంట్ గా ఉండద్దు. అవుననో కాదనో ఏదో ఒకటి మాట్లాడండి. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఒకరిని మించి ఒకళ్ళు లవ్ చేస్తారు అనుకున్నాను, కానీ నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. అదే పెళ్లి కాకముందు అమ్మని ఏం అడిగినా ఎప్పుడూ నో చెప్పలేదు. మాకన్నా పప్పాకి ఆఫీస్ వర్క్ ఎక్కువ కాదు, కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. మీ పంతాల కోసం పసోడిని ఏడిపించడం న్యాయమా? సిద్ధు, వాళ్ళు తీసుకెళ్ళకపోతేనే నువ్వు, నేను, చిన్నమ్మమ్మ మన ముగ్గురం వెళ్దాం. నేను మీతో రాను. వెళ్తే అమ్మా పప్పాలతోనే వెళ్తాను, లేదంటే ఇంట్లో ఫుడ్ కాదు కదా, వాటర్ కూడా తాగను. వాడితో వాదనెందుకు, తీసుకెళ్ళొచ్చు కదా. అమ్మమ్మ, నువ్వేం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, నా మీద ప్రేమ లేనప్పుడు ఎవరు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండాలి తప్ప నాకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు. ప్లే స్టేషన్ గేమ్స్ అడిగానా? జస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ ఇవ్వమంటున్నాను. అది కూడా తప్పే అంటే ఇక నేనేం మాట్లాడలేను. పేరెంట్స్తో మా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, నాకు మాత్రం ఆ అదృష్టం లేదనుకుంటాను. అంతా నా బ్యాడ్ లక్ అనుకుంటాను. వద్దు సిద్ధు, నువ్వేమనుకోవద్దు. నిన్ను నేను తీసుకెళ్తాను. నేను కాదు, మేము అని చెప్పండి. అదే మేము కాదు, మన ముగ్గురం కలిసి వెళ్దాం. నిజంగానా? యా సిద్ధు, నీకన్నా మాకేది ఎక్కువ కాదు. కమాన్, వెళ్ళొస్తాం. వెళ్ళమ్మా.